పునరుద్ధానుడే జయశీలి స్థుతిని జయించి లేచినాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమలో రానై ఉన్నవాడే శ్రేష్టమైన పునరుద్ధాన బలము ఇచ్చినాడే నాకై అతి త్వరలో మహిమలో రానై ఉన్నవాడే నారెవ్వరు ప్రియుడైన యేసయ్యకు హరినారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నెరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి హరినారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు యేసయ్యకు దేవునికి మహిమ కలుగును గాక. ఎదురు చూస్తున్నటువంటి ప్రాముఖ్యమైన అంశంలోకి వచ్చి ఉన్నాం. మన మధ్యలో ఇప్పుడు వాక్య పఠనం చేయడానికి మన మధ్యలో ఉన్నారు క్రీస్తుదాస్ గారు. వాక్య పఠనం మొదటగా ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి 24 వరకు చదువుతారు. హల్లెలూయా. ప్రభునామ స్తోత్రం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని దేవుడు చెప్పిన రీతిగా ఆదికాండం 2వ అధ్యాయం చాలా మంది కుమార్తెలు ప్రతివర్త ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరినీ నీవు మించిన దాను అని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగును. గౌనుల యొక్క ఆమె పనులు ఆమెను కొనియాడబడును. హల్లెలూయా. అట్టి స్త్రీగా నీవు ఉన్నట్లయితే ఎప్పటికూ ఘనత నుండి రానుగా ఉంటారని తెలియపరుస్తుంది వాక్యం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచిది. ఎలీషా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. అలానే స్థానిక దైవజనుల యొక్క కుమారుడు శామ్యూల్ గారు వచ్చి 3వ వాక్య పఠనాన్ని చదవలసిందిగా ప్రభు పేరుతో ప్రేమతో మనం చేస్తున్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 23 నుంచి 33 వాటికి చదవలసిందిగా ప్రభు పేరుతో ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. 5వ అధ్యాయము 23 నుంచి 33 వాటికి. పరిశుద్ధ లేఖనాలను ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథాన్ని చూద్దాం. స్త్రీలారా ప్రభువుకు వల్లే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు తెరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు తెరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను
నిర్దోషమైనదిగాను మహిమ గల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధ పరుచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరముల వలె తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తమ భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడును లేడు గాని ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్. మంచిది. చక్కని వాక్యాన్ని చదివి వినిపించినటువంటి సహోదరుడికి వందనాలు. అలానే ఈ సమయంలో మరి యోహానయ్య గారు ఉన్నారు. మరి చక్కని వర్తమానాన్ని క్లుప్తంగా 15 నిమిషాల్లో అందించవలసిందిగా ప్రభు పేరిట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. యోహానయ్య గారు. మంచిది. దేవుని పరిశుద్ధ లేఖనములో వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని రాయబడి ఉంది. అలాంటి వాక్యం మరి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ మనం చూడలేదు. వివాహానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ప్రభునామలో వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు దైవజనులకు వందనాలు తెలియజేస్తున్నా. పరిశుద్ధ లేఖల నుండి కొన్ని వచనాలు చదువుకుని మనం ముందుకు సాగిపోతాం. మనం చూడండి, కొద్ది సమయం కనుక కొద్ది సమయంలోనే చిన్న వర్తమానం చెప్పి ముగిద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. పాస్టర్ కదా. భార్యలారా మీ భర్తలకు విధేయులై అది ఇద్దరికి చెప్తున్నాడు ఇక్కడ వాక్యంలో. భార్యలు ఏం చేయాలి? భర్తలకు విధేయులై ఉండాలి. భర్తలు ఏం చేయాలి? భార్యను ప్రేమించేవారిగా ఉండాలి. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించని. అలాగే పురుషుడు తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో స్త్రీని కూడా అలా ప్రేమించేవాడిగా ఉండాలి. ఉదాహరణకు ఆకలింది అనుకోండి, అన్నం పెట్టని చెప్పని పెట్టి తింటాడు. జ్వరం వచ్చింది, హాస్పిటల్కి వెళ్తాడు. ఇంకేదైనా ఇబ్బందులు వచ్చినాయి, తన అవసరాలన్నీ కూడా తీర్చుకుంటాడు. అలాగనే భార్యను కూడా ఏం చేయాలంటే తన శరీరం వల్లే ఏం చేయాలి? భార్యను కూడా ప్రేమించేవాడిగా ఉండాలి. ఈనాడు కొంతమంది భర్తల విషయం చూసినట్లయితే భార్యలు జ్వరం వచ్చి పడుకుంటే ట్యాబ్లెట్ వేసుకుంటావా, డాక్టర్ గారిని పిలవమంటావా అని అడిగేవాళ్ళు కనపడతలా. కొంతమంది అడుగుతారనుకోండి, కొంతమంది కనపడతలా. ఏమ్మా జ్వరం వచ్చిందంటే ఏంటని మేము గృహస్థానికి వెళ్ళి అడిగితే, జ్వరం వచ్చిన ట్యాబ్లెట్ వేసుకున్నాం, తెచ్చేయడం అడగండి అంటే తన భర్త ట్యాబ్లెట్ కూడా తెత్తలేదంట. ఇది వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని. ఇక్కడ వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ భార్యని కూడా ప్రేమించమని చెప్పాను. దేవుని వాక్యంలో రాయబడింది అన్నమాట. తర్వాత భార్యలను నిష్ఠూర పెట్టకూడి అంటే బాధ పెట్టకూడదు. పురుషుడు ఏం చేయాలి? భార్యలను బాధ పెట్టకూడదు. గమనించండి, చాలామంది పురుషులు స్త్రీలను బాధ పెట్టేవారు ఉన్నారు. వారి క్రియలను బట్టి కానీ వారి మాటలను బట్టి కానీ వేధించి బాధించేవారు ఉన్నారు. స్త్రీలు కొంతమంది ఇంట్లో ఏడుస్తూ కూర్చునే వారు కూడా ఉన్నారు. వారి చెడ్డ క్రియలను బట్టి కష్టపడతారు, బాగానే మంచిగా కష్టపడతారు, ఆ డబ్బును వ్యర్థం చేస్తారు. కొన్ని చెడ్డ అలవాట్లు వారికి ఉండుటను బట్టి ఇంట్లో భార్య పిల్లలు బాధపడుతూ ఉంటారు. సారా తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను డబ్బులు ఖర్చు పెడతారు. అలాగే చీటి బేగాడే వ్యక్తి కానీ
లేకుంటే కనుక కోడి పందాలు, చిత్తులాటలు, ఇంకా కైనీలు, ఇలా కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉన్నాయి భూలోకంలో. వాటిని నేర్చుకున్న వారు ఏం చేస్తారంటే వారి డబ్బుని వ్యర్థంగా ఖర్చు పెట్టడం ద్వారా ఇంట్లో సరైన పోషణ లేక, పిల్లలకు సరైన వస్త్రాలు లేక, సమయానికి బట్టలు లేక, ఇంకెన్నెన్నో బాధపడుతూ స్త్రీలు చాలామంది బాధపడేవారిని మేము చూస్తుంటున్నాం. వారి బాధలు చెప్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వారి యొక్క ప్రవర్తన, పురుషుడి యొక్క ప్రవర్తన సరిలేని కారణాన స్త్రీలు బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ఇంకేం చేసినా ప్రయోజనం లేదన్నట్టుగా ఉంటారు. అందుకని ఇక్కడ వాక్యం చెప్తుంది, భార్యలను మీరేం చేయకూడదు చెప్పండి, నిష్ఠూర పెట్టకూడదు, అంటే బాధ పెట్టకూడదు. దేవునికి స్తోత్ర. పేతురు పత్రికలు చూడండి, మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం. కొంచెం కంఠం పత్రిక ఉన్నా కింద నుండి చదవచ్చు. 3వ అధ్యాయం 7వ వచనం. మొదటి పత్రిక 3:7. పురుషులారా, కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని ఎరిగి భార్యలను సన్మానించాలి. పురుషులు ఏం చేయాలని చెప్పండి, స్త్రీలు బలహీనం. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఇంట్లో ఏదైనా బాధ వస్తే త్వరగా కన్నీళ్ళు కార్చేది ఎవరు? స్త్రీ కారుస్తారు. పురుషుడు అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఆపద వచ్చినా, ప్రమాదం వచ్చినా పురుషులు ఏడవరు, నోరు తెరిచి మనసులో బాధ ఉండగానే ఏడవరు. కానీ స్త్రీలు తొందరగా, అంటే బలహీనమైన ఘటమని ఎరిగి వారిని సన్మానించాలంట. ఏం చేయాలి చెప్పండి, సన్మానించే వాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియా దేవుని బిడ్డలు గమనించండి, సన్మానించుటంటే ఏదైనా భార్య కష్టపడి పనిచేసినప్పుడు నువ్వు చాలా మంచిదానివి, చాలా కష్టపడుతున్నావు, కుటుంబానికి చాలా ఉపయోగపడుతున్నావు అని వారు చేసిన పనిని బట్టి అప్పుడప్పుడు ఆమెను ఏం చేయాలి, మెచ్చుకుంటూ ఉండాలన్నమాట. సన్మానించే వారిగా మనము ఉండాలి. ఇంకొక వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 29వ వచనం. 5:29 చూడండి. తన శరీరం ద్వేషించేవాడు ఎవడో లేడు, కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. ఉన్నాము గనుక పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందరు. దేవుని స్తోత్రం. ఇక్కడ మనం చూసిన వాక్యం చూసినట్లయితే పురుషుడు అంట తన తండ్రిని విడిచి భార్యను హత్తుకొను. ఇప్పుడు జీవన్ కుమార్ని మరి ఎస్తేరమును మనందరూ కలిసి దైవజనులు కలిసి సమక్షంలో జతపరుస్తున్నాం. ఈ రోజు నుంచి ఇంకా కొన్ని గంటల్లో, ఒక గంట లోపలనే వాళ్ళిద్దరు కుటుంబం అయిపోతారు. కుటుంబం అయిపోయినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరు ఏక శరీరంగా ఉంటారు, వారు కష్టపడతారు, ఇంకా కొద్ది రోజులు కలిసి ఉంటారేమో, తర్వాత వేరుగా ఉండి వారి కుటుంబం కొరకు వారు ప్రయాసపడుకుంటూ ఉంటారన్నమాట. ఒకవేళ ఇస్తేమా దగ్గర ఊరు అయిపోయింది, మరి దూరం అయితే కనుక తల్లిగారి ఇంటికి వెళ్తే మా ఆయన ఏం చెప్తున్నాడు, మా ఇల్లు ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది ఇల్లు, ఆయన మా ఇల్లు ఏమైపోతుందో, మా గేదెలు ఏమైపోతున్నాయో అనేటు మా అనే పదాన్ని ఉపయోగిస్తుంది అన్నమాట. ఉపయోగించాలి, మరి ఉపయోగించకపోతే కుదరదు. కనుక ఇప్పుడు మన దేని బిళ్ళరా ఇక్కడ చూసినట్లయితే సంరక్షించేవాడిగా ఉండాలి పురుషుడు స్త్రీని ఏం చేసండి, సంరక్షించుటంటే పోషించుట, కష్టపడే వ్యక్తిగా ఉండాలి. కష్టపడి ఇంట్లోనికి ఆదాయం తీసుకొచ్చి భార్యను బిడ్డలను పోషించే వారిగా ఉండాలన్నమాట. కనుక ఇప్పుడు మన దేవుని బిడ్డరా, బిడ్డలు కంటున్నాం ఏదో కంటాం అయిపోయింది, దేవుడు ఇస్తాడు, బిడ్డలు ఇస్తాడు. అయితే వారి భవిష్యత్తు ఆలోచించే వారికి ఉండాలి. తల్లిదండ్రులు బిడ్డలకి ఏం చూపిస్తున్నాం, మనం ఏమి తెచ్చిపెడుతున్నాం, ఎలా పోషింపజేస్తున్నాం అని తల్లిదండ్రులు ఆలోచించి వారి భవిష్యత్తును బంగారు బాటలో నడిపించే వారికి ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. దీనికి బదులుగా కొంతమంది చెడు అలవాట్లు నేర్చుకుని ఇంట్లో పైసా లేకుండా చాలా బాధలు పడేవారు కూడా ఉన్నారు. స్త్రీలు కన్నీరు కార్చేవారు ఉన్నారు, బిడ్డలు కూడా వేదన పడేవారు ఉన్నారు. మేము చూస్తున్నాం చాలామందిని. ఆ విధంగా అనేక గృహాలు మేము దర్శిస్తుంటాం, కానీ చూస్తున్నాం. కానీ అది మంచి పని మాత్రము
కాదు. కష్టపడాలి మంచిదే. ఆ కష్టపడిన ధనం ఎక్కడ తీసుకురావాలంటే ఇంట్లోకి తీసుకొచ్చి నీ కోసము, నీ భార్య బిడ్డల కోసం ఉపయోగించుకుంటే ప్రయత్నాలు చేయాల్సిన వారమై ఉన్నాం. ఇంకా చూసినట్లయితే భర్త ఎలాంటి వాడై ఉండాలంటే నీతిపరుడై ఉండాలి. నీతి తప్పకూడదు. నీతి తప్పినప్పుడు అందరూ బాధపడతారు. తల్లిదండ్రులు బాధపడతారు, భార్య బాధపడుతుంది, భార్య తరపు వాళ్ళు బాధపడతారు, ఇంకా సంఘ సభ్యులు బాధపడతారు. నీతిమంతుడు ఉండాలి కానీ నీతి తప్పకూడదు. ఇంకా మనం చూసినట్లయితే కష్టపడే వ్యక్తిగా ఉండాలి. కొంతమంది సోమరులు ఉంటారు, పని అంటే వారికి ఇష్టం ఉండదు. ఎప్పుడన్నా ఒకరోజు వెళ్తుంటారు, వారం 2-3 రోజులు చేస్తారు, ఎక్కువగా చేయరు. అది కాదు, దేవుడు 6 దినాలు పనిచేసి ఆ సృష్టి అంతా కూడా చేశాడు దేవుడు. 7వ దినం విశ్రాంతి దినం. దేవుడు విశ్రాంతిగా ఉన్నాడు కనుక మనం కూడా ఏం చేయాలి చెప్పండి? 6 దినాలు కష్టపడి పని చేయాలి. 7 రోజులు మాత్రం ఎంత ఎక్కువ కూలి ఇచ్చినా 7 రోజులు మాత్రం దేవుని ఆరాధించుకునే వారిగా ఉండాలన్నమాట. కనుక పురుషుడు ఎలా ఉండాలంటే కష్టపడే వ్యక్తిగా ఉండాలి. 3వ మాట చెప్తున్నాను, పురుషుడు ఆశా నిగ్రహం కలిగి ఉండాలి. ఎలాంటి వారికి ఉండాలి చెప్పండి? ఆశా నిగ్రహం కలిగి. ఆశలను పోనీకూడదు. మనం మానవ జీవితంలో ఉన్నాం. శరీరం ఏదో ఆశపడుతుంటుంది, అయినా ఆశా నిగ్రహం కలిగిన వారికి ఉండాలి. కానీ నిగ్రహ శక్తి చాలా గొప్పది. అంటే ఆశలను అదుపులో ఉంచుకోవటం. ఆశా నిగ్రహం అంటే ఆశలను అదుపులో ఉంచుకోవటం. కోరికలను, కొంతమంది కోరికలు గుర్రాలాగా పరుగులు తీస్తారు. నో, అది కరెక్ట్ మాత్రం కాదు. ఆశలను అదుపులో ఉంచుకుని వాక్య ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నాలు చేయవలసిన వారిగా ఉండాలన్నమాట. తర్వాత విధేయులై ఉండాలి. భర్త కూడా ఒకసారి భార్య, కుటుంబం గురించి చెప్తున్నాను, కుటుంబానికి భర్తగా రాజు అయితే భార్య మంత్రి. ఒక్కోసారి మంత్రి సలహాలు కూడా తీసుకుంటా ఉండాలి. ఏకచక్ర పరిపాలన కుదరదు. భర్త ఆలోచన భార్యకి చెప్పాలి, భార్య ఆ కుటుంబ విషయంలో ఆలోచన భర్తకి చెప్పాలి. ఇరువురు కలిసి కుటుంబాన్ని మంచి మార్గం నడిపించుకోవడానికి ప్రయత్నాలు చేయాల్సిన వారమై ఉంటాం. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చెప్పాలంటే దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే పురుషుడు స్త్రీని ప్రేమించాలి, స్త్రీ పురుషునికి లోబడే వ్యక్తిగా ఉండాలన్నమాట. కొంతమంది పెళ్ళి అంటున్నాం, మంచిదే. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది అన్నారు, మంచిదే. ఘనమైన రోజు ఈ రోజు వారి జీవితంలో చాలా ఘనమైన రోజు. ఇలాంటి రోజు మరొకటి రాదు. వినండి, కొంతమంది శరీర కోరికల కొరకు వివాహం చేసుకుంటారు. అది పద్ధతి మాత్రం కాదు. అయితే దేవుని వాక్య ప్రకారం మనం చూసినట్లయితే శరీర కోరికలకు మాత్రమే కాకుండా అది ధర్మంగా, యుక్తంగా ఉపయోగించి న్యాయసమ్మతంగా నడుచుకోవాలని దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఇట్లాగే ఒక నూతన దంపతులకు వివాహం జరిగిందంట. జరిగిన తర్వాత ఆ తిరుగు మరుగుళ్ళు ఉంటాయి కదండి. తిరుగు మరుగుళ్ళు ఉన్నప్పుడు ఆ అత్తగారింటి కాడి నుంచి అది పెళ్లి కుమార్తె ఇతని కాడి నుంచి పెళ్లి కుమార్తెంటికి నడిచి వెళ్తున్నారు పూర్వకాలంలో. మధ్యలో ఒక పక్కన కొంచెం అడివంట, ఈ ఊరికి ఆ ఊరికి మధ్యలో. పెళ్లి కుమారుడు భలే కోతలు కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎలా చెప్తున్నాడు? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నువ్వేది చేయమన్నా చేస్తాను, ఏది తెమ్మన్నా తెస్తాను, నీ కొరకు నా ప్రాణమైనా ఇస్తానని ఈ బడాయి కబుర్లన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాడంట పెళ్లి కుమారుడు. ఈ పెళ్లి కుమార్తె పాపం నిజమే అనుకుంటూ వెళుతుంది అన్నమాట. కొంత దూరం వెళ్ళేసరికి అడవిలో నుంచి ఎలుగుబంటి వచ్చిందంట. ఏమొచ్చిందండి? ఎలుగుబంటి వాళ్ళిద్దరు కనపడింది అనమాట. కనపడితే ఎలుగుబంటిని ఎప్పుడైతే చూసాడు పెళ్లి కుమారుడు గబగబ ఏం చేశాడు? చెట్టు ఎక్కేసాడు. పక్కన ఉన్న చెట్టుని ఎక్కేసాడు. ఈమెకి అడవిని గురించి కొంచెం తెలుసు పెళ్లి కుమార్తెకు. ఏం చేయాలని ఆలోచించి కింద పడిపోయి ఊపిరి లేని దానిలాగా బెగపెట్టేసిందంట. ఆ ఎలుగుబంటి ఊగులాడించుకుంటా వస్తూ పెళ్లి కుమార్తె దగ్గరికి వచ్చేసి పడిపోయిందే, చచ్చిపోయిందంటావు, బతికిందంటావు, అయినా చూద్దాం, వాసన చూద్దాం, ఊపిరి పీల్చుకుంటున్నాం చూద్దాం అంటే ఈ పెళ్లి కుమార్తె అంటే ఊపిరి బెగపెట్టేసిందంట. బెగపెట్టేసి ఏం ఊపిరి కదలకుండా కొంచెం ముక్కులో వాసన చూసింది. ముక్కులో చూస్తే ఊపిరి రాకలా. ఆ తర్వాత చెవిలో చూసింది. చెవులో చూసి ఈ చచ్చిపోయిన అమ్మాయి మనకు అక్కర్లేదు అని వదిలిపెట్టి మెల్లగా మళ్ళీ అడవిలోకి వెళ్ళిపోయిందాన్ని. అడవిలోకి వెళ్ళిపోయినాక ఆ పెళ్లి కుమారుడు దిగొచ్చాడు. ఏమే నీ చెవులు ఎలుగుబంటి ఆయన చెప్తుంది, ఏంటి నాకు చెప్పవా అన్నాడు. చెవులు కూడా చూసిందిగా, ఎలుగుబంటి అని చెప్పింది చెప్పవా అంటే ఇలాంటి బడాయోడు మాటలు నువ్వు నమ్మవద్దు అని చెప్పి వెళ్ళింది అంటున్న అమ్మాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ జీవన్ కుమార్ బడాయోళ్ళలాగా కనపడతలేదే, మంచివాళ్ళలాగానే కనపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా.
కనుక మనం బడా ఎందుకు పనికిరాదు. వివాహం అనేది శరీర కోరికలకు మాత్రం కాదు. దేవుని యందు భయం కలిగి భక్తి కలిగి వాక్య ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నాలు చేయాలి. వివాహం అంటే తెలుగు పదాల్లో మంచి అర్థం ఉంది. వివాహము అంటే 4 అక్షరాలతో కూడింది వివాహం. వి అంటే విడివిడిగా ఉన్నవారిని. చెప్పండి, వి అంటే చెప్పండి, విడివిడిగా ఉన్నవారిని. ఇప్పుడు జీవన్ కుమారును ఆ ఎస్తేరు కూడా విడివిడిగా ఉన్నారు ఇంతవరకు. విడివిడిగా ఉన్నవారిని. వా అంటే వాక్యముతో. దైవజనులు దేని చేత వివాహం చేస్తున్నారు? వాళ్ళు వాక్యముతో. వాక్యముతో. హా అంటే హత్తుకునులాగున. ఈ రోజు నుంచి వారిద్దరు ఏమంటారు? ఇంతకు వాక్యం చదువుకున్నాం కదా, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును, వారిద్దరు ఏక శరీరమై ఉందురు. భార్యను హత్తుకుని. తర్వాత అంటే ముడివేయుట. వివాహం అంటే విడివిడిగా ఉన్న వారిని వాక్యముతో హత్తుకును లాగన ముడివేయుట వివాహము. ఎంత మంచి చక్కని అర్థము. ఈ రోజున ఇరువురు కూడా దైవజనులు వాక్యం చేత వారిద్దరిని ముడివేస్తూ జతపరుస్తున్నారు. జతపరిచిన ఈ రోజు నుంచి కూడా ఇక ఎట్లా ఉంటారంటే వాళ్ళు భార్య భర్తలుగా జీవిస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్య ప్రకారం చూసినట్లయితే భార్య కూడా భర్తకు లోబడి ఉండాలి. ఎలాంటి స్త్రీగా ఉండాలంటే యోగ్యురాలు అయి ఉండాలి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చెప్పండి, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం లాగా ఉండాలి. యోగ్యురాలు అంటే ఎవరు? యోగ్యత లేని వారంటే ఎవరంటే తన పవిత్ర ప్రవర్తన కాపాడుకుంటూ భర్తకు లోబడి జీవిస్తూ వాక్య ప్రకారం నడిచే బిడ్డే యోగ్యురాలు. కనుక యోగ్యురాలై ఉండాలి. తర్వాత సుబుద్ధి గలదై ఉండాలి. మంచి బుద్ధి కలిగిందిగా ఉండాలన్నమాట. ఇంకా మనం చూసినట్లయితే జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. వివేకం లేని సుందర స్త్రీ పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అంటే జ్ఞానం లేని స్త్రీ. కనుక జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. ఎవరైనా చేసిన మాట చెప్పినా కానీ అది అందులో ఎంత అర్థం ఉందో, మంచి ఉందో, చెడు ఉందో అర్థం చేసుకోవడానికి వివేకం జ్ఞానము స్త్రీకి అవసరమై ఉందన్నమాట. జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండాలి. ఇంకా సంభాషణలో ఉప్పు వేసినట్టుగా మంచి మాటలే మాట్లాడాలి, కానీ మొరటి మాటలు, మూర్ఖపు మాటలు మన నోట్లోంచి రానికూడదు. మంచి మృదువైన మాటలతో స్త్రీ సమాధానం చెప్పేదిగా ఉండాలన్నమాట. ఇంకా సామెతల గ్రంథం ఇందాక చదివారు 31:10 నుంచి చదివినట్లయితే అక్కడ చాలా వచనాల్లో ఆమె గుణలక్షణాలు అన్నీ కూడా రాసింది. తన భర్త గారు అంటాడు చివరిలో అంటాడు, అనేక మంది ప్రతివ్రత ధర్మాన్ని అనుసరించిన స్త్రీలు ఉన్నారు, కానీ వారందరిలో నీవు యోగ్యురాలవు, వారందరూ దాన్ని మించిన దానం అని చెప్తారు. కనుక స్త్రీ తన ప్రతివ్రత ధర్మాన్ని కాపాడుకుంటూ భర్తకు మాత్రమే లోబడి భర్త చెప్పిన దాన్ని కూడా విధేయురాలుగా జీవిస్తే వారి కుటుంబం 3 పువ్వులు 6 కాయలుగా ఉండడానికి దేవుడు సహాయము చేస్తారు. ఇప్పుడు వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే 3వ వ్యక్తిగా దేవుడు వచ్చి వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గారు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. మంచిది. యోహానయ్య గారు చక్కని వర్తమానం అందించినటువంటి దేవుని యొక్క దాసులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే ఈ సమయంలో ఏబాయి గారి యొక్క పెద్ద కోడలు పాట పాడి పల్లవి చరణం. ఒకసారి చాలాసేపు నుంచి అందరూ కూర్చున్నారు కాబట్టి చేసి నుంచుందాం. ఇవన్నీ సర్దుకుంటే మనకి మంచిది. పరలోకంలో పిండి విందును చూడగరారండి, పెండ్లి కుమారుడే సురాజును చేరగరారండి. పరలోకంలో పెండ్లి విందును చూడగరారండి, పెండ్లి కుమారుడే సురాజును చేరగరారండి. తేజోవంతమైన జగదగ మెరియు చీకటిలేని రాజ్యమే చూడగా, తేజోవంతమైన జగదగ మెరియు చీకటిలేని రాజ్యమే చూడగా, చూడగా
మంచిది, చక్కని పాట పాడి నిమిషానికి సహోదరికి వందనాలు. అలానే మన మధ్యలో రేపల్లిలో దేవుని సేవలో కొనసాగుతున్నటువంటి రాజయ్య గారు ఉన్నారు. వారు మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె నిమిత్తం 15 నిమిషాలు మాట్లాడవలసిందిగా ప్రభు పేరట ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. కొంచెం యోగ పెట్టండి, 2 పాయింట్లు పెట్టండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవనామని స్తోత్రం. మరి ఈ సమయంలో జీవన బాబు ఎస్తేర్ని దేవుడు ఒక నూతన దంపతులుగా ఏర్పాటు చేసినటువంటి తరుణంలో దేవుని దాసులు అలాగే ఇప్పుడు వచ్చినటువంటి బంధుమిత్రులు స్నేహితులు మనందరం కూడా ఈ ఉత్సాహ దినాన్ని పునస్కరించుకొని పాల్గొనటం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ఇప్పుడు దేవుని సేవకులు చాలామంది ఇక్కడ వాక్యాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. వాక్యాన్ని అనుసరించి వివాహము అనే విషయాల్లో ఘనమైంది, అన్ని విషయాల్లో అందరిలో అని రాయబడి ఉంటుంది వాక్యంలో. అన్ని విషయాల్లో అందరిలో అంటే విషయాలు సంగతులు చాలా ఉంటాయి సమాజంలో, సొసైటీలో. కానీ ఓ ప్రత్యేక రీతిలో పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే వివాహము అన్ని విషయాల్లో ఎలాంటిదంట, మీరు కూడా చెప్పండి, ఘనమైంది. ఘనాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వండర్, అద్భుతం, ఒక అద్భుతమైనటువంటిది వివాహం అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వివాహం ఘనమైంది? వివాహాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? స్త్రీలు చాలామంది ఉంటున్నారు, పురుషులు చాలామంది ఉంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వారు స్త్రీని అనుభవించవచ్చు కదా. అందుకే వాక్యంలో ఉన్నటువంటి గొప్ప స్కిల్ ఓ పాయింట్ రాశాడు వాక్యంలో. చూడండి, 4వ వచనంలో 13వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు, దైవజనుడు అంటే పౌలు చక్కటి విషయాన్ని హెబ్రీ అనేటువంటి సంఘానికి ఒక శ్రేష్టమైనటువంటి వచనాన్ని, ఇక వివాహము యావత్తు ప్రపంచ దేశాల గురించి రాయబడిన మాట ఇది. ఒక చైనా దేశం గురించో లేకపోతే ఒక సరళంలో ఉన్నటువంటి ప్రజల గురించో ఈ వాక్యం రాయబడలేదు. కానీ వివాహము అనే విషయంలో ఘనమైనటువంటిది అనేటువంటి సందేశము అందరి గురించి చక్కగా ప్రపంచ జనాభాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గురించి కూడా విషయము ఎంతో ఘనమైన రాశారు. చూడండి, కింద వచ్చిన చదవండి. వివాహము మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్, మ్యారేజ్ ఈజ్ హానరబుల్ ఇన్ ఆల్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. చూడండి, ప్రియమైన నిలబెట్టారు. కింద వచ్చిన చదవండి, కింద కంటిన్యూ చేయండి వాక్యాన్ని ఒకసారి. 4వ వచనం కిందకి కంటిన్యూ. వివాహము అనే విషయాల్లో ఘనమైంది, పానుపు నిష్కలంకమైనది. హల్లెలూయా. ఈ యొక్క పాయింట్ గురించి నేను ఒక విషయాన్ని చెప్పి నా యొక్క వాక్యాన్ని ముగిస్తా. నేను చాలా సందర్భాల్లో ఒక పాట వినేవాడిని. ఏం పాట అంటే 6,000 భామలతో వ్యక్తి ముచ్చటాడాడంట, 7,000 పురుషులతో, 7,000 భామలతో, 7,000 స్త్రీలతో ఏం చేశాడు, ముచ్చటాడాడంట. 6,000 భామలతో ఆటలు, 7,000 స్త్రీలతో ముచ్చట్లు. అంటే ప్రియమైన జన్మట్లారా, ఏ పురుషుడైనా ఒక ఇప్పుడు సపోజ్ జీవన్ బాబు గారు ఉన్నాడు, ఎస్తేరమని విడిచి 6,000 భామలతో ముచ్చటాడితే ఆమెకి ఎట్లా ఉంటుంది చెప్పండి? ఈ పాట ఎవరైనా విన్నారా? విన్నటువంటి వారికి ఎవరైనా చేతులెత్తండి. 6,000 భామలతో ముచ్చట, 7,000 భామలతో సరదాగా ఉంటాన్ని మనం ఒక పాట విన్నాం. ఇది సొసైటీని పాడు చేసేటువంటి పాట. అర్థమవుతుందండి సమాజాన్ని. ఇది ఒక క్రీస్తు గురించి, సంఘాల గురించి చెప్పలే ఈ విషయాన్ని. నేను యావత్ సమాజం గురించే చెప్తుంది వాక్యం. 6,000 భామలతో 7,000 భామలతో ముచ్చటాడమని పరిశుద్ధ గ్రంథంలో చెప్పట్లా. అలా ముచ్చటాడుకునేటట్లయితే పరిశుద్ధ వివాహం అని ఇలా సేవకుని వాక్యం అనేటువంటిది అవసరమే లేదు. అందుకే గుణవతి అయిన భార్య, యోగ్యురాలైన భార్య, సుబుద్ధి గల భార్య గురించి ఇప్పుడు మనం అంటున్నాం. సుబుద్ధి గల భార్య అంటే ప్రియమంది అనమాట. 7,000 మంది పురుషులతో లేకపోతే తన జీవన్ బాబు నడిచి ఇంకొకరితో ముచ్చటాడుతుంటే ఏమైనా అది సమంజమైనటువంటి విషయమేనా? ప్రత్యేకించి మీకు ఇష్టాన్ని చెప్తున్నా. అందుకే వాక్యం చెప్తుంటే ప్రియమంది అని పెట్టారా. కాబట్టి పురుషుడు తల్లిదండ్రులను విడిచిపెట్టి
తన యొక్క భార్యను హత్తుకుంటాడు. విడిచిన రాయబడి ఉంది కానీ తల్లిదండ్రులు మర్చిపోయిన చాలా మంది ఇట్లా రాసాడని చెప్పి తల్లిదండ్రులు మర్చిపోయింది. కొత్త వివాహమైనటువంటి వారు తర్వాత తల్లిదండ్రుల క్రమశిక్షణ పెడతారు. వాళ్ళు కావలసినటువంటివి వాళ్ళ తల్లిదండ్రులు వారికి అనుగ్రహిస్తారు. ఇప్పుడు జీవనోపాధి స్వయంగా కష్టపడి తన భార్యను పోషించుకోవాలి. తనకున్నటువంటి తన భార్య ఎస్తేరుకు ఉన్నటువంటి అవసరతలో జీవనోపాధి చెప్పాలి. జీవనోపాధికి ఉన్నటువంటి అవసరతలో ఏమన్నా సమస్యలు ఉంటే తన భార్యతో పంచుకోవాలి. చాలామంది కుటుంబంలో కొన్ని కలహాలు ఏమైనా చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వారి తల్లిదండ్రులు చెప్తుంటారు. ఇప్పుడు ఎస్తేరు ఏమైనా సమస్యలు ఇచ్చినప్పుడు వారి తల్లిదండ్రులు చెప్పకూడదు. వాటిని ఘనంగా జీవనోపాధితో చెప్పి వాటిని సరి చేసుకోవాలి. అలాగే జీవనోపాధికి ఏమైనా సమస్యలు వస్తే ఇప్పుడు ప్రియమైన జన్మిట్లారో వారు ఒక నూతన దంపతులుగా కుటుంబంగా ఏర్పాటు చేయబడుతున్నారు. కాబట్టి దేవుని వాక్య సమక్షంలో ఇప్పుడు జీవనోపాధికి ఏమైనా సమస్యలు వస్తే వారి విషయంలో ఇద్దరికి ఏమైనా కలహాలు ఇచ్చినప్పుడు వారి తల్లిదండ్రులకు జీవనోపాధి చెప్పకూడదు. ఎవరికి చెప్పాలంటే తన భార్యకి చెప్పుకోవాలి. అప్పుడు కుటుంబంలో కలహాలు అనేటువంటివి ఉండవు ప్రియమైన జన్మిట్లారో. అందుకే వాక్య గ్రంథంలో రాయబడినటువంటి చక్కటి విషయం ఏంటంటే పానుపు నిష్కలంకమైనటువంటిది. వివాహము స్త్రీలు పురుషుడైనా ఎవరిష్టానుసారంగా వారు తిరగకుండా ఉండాలని, ఎవరిష్టానుసారంగా వారు ప్రవర్తించకుండా ఉండాలని దేవాది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది వివాహము అనేటువంటిది బంధము. అందుకే 3 పీటల తాడుతో దీన్ని పోల్చారు. ఈ వివాహానికి యెహోవా సాక్షిగా ఉంటాడు అన్నాడు. చాలా సమయంలో కుటుంబాలను గొడవలు వస్తే పురుషులు సాధారణంగా వాడే మాట అంటే స్త్రీల్ని నువ్వు ఉంటే ఉండి పోతే పొమ్మంటారు. నువ్వు ఉంటే ఉండి పోతే పొమ్మంటే కుదరదు. మలాకి గ్రంథంలో రాయబడిన విషయం ఏంటంటే ప్రియమైన జన్మిట్లారా యెహోవా సాక్షిగా ఉంటాడంట. ఇక్కడ వచ్చిన దైవజనులు కథల సమక్షంలో జరుగుతున్న ఈ వివాహంలో మనందరికంటే ప్రాముఖ్యంగా ఇక్కడ ఎవరున్నారంటే దేవాది దేవుడైన యెహోవా ఇక్కడ సాక్షిగా ఉన్నారు. అందుకే ఈ విషయాన్ని ఎవరు కూడా మర్చిపోకుండా చక్కగా మనము సంతోషం ముందు కొనసాగాలి. ఒకరు హత్తుకుని ఉంటామంటే నేను కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. అడవిలో 2 జింకలు ఉన్నాయి. ఒకటి ఆడ జింక, మగ జింక. అవి ఎడారి ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాయి. ఎడారి ప్రాంతంలో అవి సంచరిస్తున్నటువంటి సమయంలో వాటికి త్రాగటానికి వారికి సరిపడా నీరు దొరకలేదు. కానీ చిన్న మణుగు, చిన్న గుంట దొరికింది. కానీ ఇతరికి సరిపడేటువంటి నీరు అందులో లేదు. అయినా మగ జింక అంటుంది ఆడ జింకనే నువ్వు త్రాగు అంటూ ఉంటుందంట. అరే నా యొక్క భర్తకు సరిపోయామని చెప్పి ఏమంటుంది నువ్వు త్రాగని ఆయన చెప్తా ఉందంట. సరే ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఇద్దరికి సరిపోవు కాబట్టి నేను మొత్తం అన్ని త్రాగలే కెపాసిటీ నాకుందని మగ జింక అనుకుంటుంది. మొత్తం అన్ని తాగలేటువంటి సామర్థ్యం నాకుందని ఆడ జింక అనుకుంటుంది. కానీ ఇద్దరు ఒకటే త్రాగేస్తే సరిపోదు కాబట్టి ఈ 2 కలిసి ఆ వాటిని ఏం చేసినాయంటే ప్రియమంజులు పెట్టారా వాటిని కలిసి త్రాగటాన్ని ప్రారంభం చేశాయి. దేవునికి స్తోత్రం. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి నా చర్చికి ఒక వ్యక్తి వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువా మా అల్లుడు ఇంట్లో మా యొక్క కుమార్తె ఉండేటువంటి తినడు, ఎక్కబడదాకా వాటిలో ఎక్కబడి తినేసి వస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రియమంజులు పెట్టారా ఇప్పుడు వరకు జనం ఎక్కడికి వెళ్ళినా తిన్నా సరిపోయింది. కానీ ఆయన ఇప్పుడు ఎక్కడ తింటా కుదురుతుందా? తన భార్య ఏర్పాటు చేసినట్టు ఆహారాన్ని తినటానికి అర్హుడు. ఆ విధంగా మనం ప్రయత్నించాలి. ఎక్కడ తినడం అంటే దానికి సందర్భం సమయం ఉంటుంది. దాని గురించి నేను కాదు. ఒక వ్యక్తి ప్రియమంజులు పెట్టాలని ఒక రూమ్లో రెంట్కుంటున్నాను. ఆయన యొక్క పక్కన ఇంకొక వ్యక్తి ఒక కుటుంబ రూమ్లో రెంట్కుంటున్నాను. అయితే ఆయన భర్త వచ్చి ఏం చేస్తున్నాయంటే 10ంటికి మొహం కడిగి భోజనం పెట్టమన్నాడు. భార్య వచ్చి అంటది అయ్యా ఈయన ఆల్రెడీ తినేసి వచ్చి వచ్చి మొహం పెట్టాను చూడే ఎంత విడ్డూరం. ఏంటంట ఈయన ఏం చేసినట్టు ఆల్రెడీ భోజనం ఎక్కడ టిఫిన్ ఆల్రెడీ చేసేసి ఈమె కూడా టిఫిన్ తీసుకురాకుండా ఈమె కూడా తినేది కదా. నేను 10 గంటలకు వచ్చి మొహం కడుక్కుని ఆహారం పెట్టమంటారంట. ఆమె వచ్చి అంటది చూసారని పాస్టర్ ఎంత విడ్డూరం ఉందో. ఆయన ఆల్రెడీ తినేసి వచ్చి ఇక్కడ మొహం కడుక్కున్నట్టు మా అందరూ శ్రీకృష్ణకి ప్రియమంజులు పెట్టారు. ఎలాంటి వేషాలు మనం వేయకుండా చక్కగా పరిశుద్ధ గ్రంథంలో వీటి గురించి చెప్పుకోవాలంటే చాలా సందర్భాలు విషయాలు ఉన్నాయి. మనందరం కూడా సొసైటీకి ఉపయోగపడేటువంటి వాడు క్రిస్టియన్, వీడు పాస్టర్ లేదా ఆడు విశ్వాసి లేదా అలాంటిది కాదు పరిశుద్ధ గ్రంథం చెప్పేది. పరిశుద్ధ గ్రంథము నీతిగా బ్రతకండి, యేసుక్రీస్తుని అనుసరించే పరలోక రాజ్యానికి వెళతారు అనేటువంటి ఒక సందేశాన్ని చక్కటి విషయాన్ని చెప్తుంది. అంతేగాని 6000 బామ్మతో ఆటలాడండి 7000 బామ్మతో ముచ్చటాడమని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అందుకనే వివాహం అనే విషయాలు ఘనమైందని కాంప్లీట్లు వేపిస్తున్నారు. అసలైన విషయం ఏముందంటే వేశ్యా సంఘులకి దేవుడు తీర్పు తీరుస్తాడు. భార్యను విడిచిపెట్టి భర్త ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. భర్తను విడిచిపెట్టి
ప్రియమైన భార్య నడిచిపెట్టి భర్త ఇష్టానుసారంగా ప్రవర్తించుకునే సందేశాన్ని పరిశుద్ధ గ్రంథం ఇస్తూ ఉంది. అందుకే ఇప్పుడు జీవనబాబు ప్రకటింపులోంచి ఎస్తేరు వచ్చింది. ఎస్తేరు ప్రియమైన నిలబెట్టారా, జీవనబాబు ప్రకటింపుగా ఎస్తేరు అని నేను చెప్తున్నా. దీనికి ఎవరు చేతులు అవునా కాదని చెప్పండి, అవునా కాదా? ఇప్పుడు ఎస్తేరు ఒంటరిగా ఉన్నప్పుడు ఎస్తేరే ఇప్పుడు జీవనబాబు యొక్క ప్రకటింపుని పరిశుద్ధ గ్రంథం నొక్కి ఒక్కడి నుంచి చెప్తా ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే వారిద్దరు కూడా ఏక శరీరమై ఉంటారు. ఇప్పుడు వారిద్దరు కాదు, వారు ఏక శరీరముగా ఇప్పుడు మనందరం చూడబోతున్నాం. దేవుడి వాక్యం దీవించను గాక. ఆమేన్. క్రైస్తలాడు వందనాలు. మంచిది, చక్కని దేవుని మాటలు అందించినటువంటి అయ్యగారికి వందనాలు. ఒకసారి అందరం దేవునికి స్తోత్రం చెబుదామా? రెండు చేతులు ఎత్తారు, అందరూ వెనకాల ఎత్తట్లేదు, పురుషులు కూడా. దేవునికి స్తోత్రం. ఇప్పటి వరకు కూడా చక్కగా మనం ఎంతో అసలైన విషయంలోకి వచ్చాం. మన మధ్యలో గుంటూరు జిల్లా మరి ప్రతిపాడులో సేవ చేస్తున్న దేవుని యొక్క దాసులు ఎంఏఎస్కేల్ గారు ఈ పరిశుద్ధ వివాహానికి జరపడానికి మనకి దేవుని యొక్క సేవకుడు వచ్చారు కాబట్టి వారిని సగౌరవంగా ఆహ్వానిద్దాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయ్యగారికి ఇచ్చే ముందు ఒక్క 2 నిమిషాలు నేను మాట్లాడాలని ఆశపడుతున్నా. మాట్లాడమంటారా? ఇచ్చేద్దాం అయ్యగారికి. ఏమండి, మాట్లాడమంటారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు రాక మైండ్ తిన్నారు అందరూ, మళ్ళీ నువ్వు వచ్చావా అని అంటారే. 2 నిమిషాలు మాట్లాడతాను, జాగ్రత్తగా వినాలి. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు కూడా. ఇట్లానే ఒక సందర్భంలో ఇప్పుడు అమ్మాయి ఎక్కడో సందర్భం ఎందుకు, ఇక్కడ గురించి మనం మాట్లాడుకుందాం. ఎస్తేరికి ఇప్పటి వాటికి కూడా ఒక ఆలోచన ఉండిద్ది. మా ఆయన నా భర్త ఎంతో జ్ఞానం కలివాడై ఉండాలి, అందరికంటే కూడా తెలివి కలిగిన వాడై ఉండాలి అని ప్రతి స్త్రీ అనుకునేది. అవునా కాదంటారా? ఇప్పుడు ఎస్తేర్ ఏం చేసిందంటే అసలు మా ఆయన తెలివి గల్లవాడా కాదా అని తెలుసుకోవటానికి ఒక చిన్న పరీక్ష పెట్టింది. ఏమీ లేదు, రూపాయి ఇచ్చిందండి. ఆ పరీక్ష ఏంటంటే రూపాయి ఇచ్చింది. అలా ఆయన్ని పరీక్ష చేయటానికి ఎంత ఇచ్చింది? రూపాయి. రూపాయి ఇచ్చి ఏం చేసిందంటే మార్కెట్కి వెళ్ళి సరుకులు పట్టురా అన్నది. సరే, మనోడికి పిచ్చెక్కిపోయింది. ఇదేంటి ఎలా చెప్పింది, అసలు ఈ రూపాయికి ఏమొస్తాయి, చాక్లెట్ కూడా రావట్లేదు కదా అని మనోడు మార్కెట్ అంతా తిరిగాడు. మార్కెట్ అంతా తిరిగి 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 సరే బాగా ఆలోచన చేశాడు. మార్కెట్లో 4 పట్టుకురామంది. ఎన్ని పట్టురామంది? రూపాయి ఇచ్చి 4 సరుకులు పట్టురాంది. సరే, ఈ రీతిగా వెళ్ళినప్పుడు మనవాడు బాగా ఆలోచన చేసి, జీవన్ కుమార్ గారు బాగా ఆలోచన చేసి మార్కెట్కి వెళ్ళి గోంగూర కట్ట పట్టుకొని వచ్చాడు. గోంగూర కట్ట పట్టుకొని వచ్చి ఇదిగో అని అని పడేసాడు. ఇస్తే రంది, నేను ఎన్ని పట్టుకురమ్మన్నాను? గోంగూర కట్ట అక్కడ పట్టుకొచ్చి మా ఆయన మహా తెలివిగలవాడు అనుకున్నాను, జ్ఞానం కలిగిన వాడు అనుకున్నాను, ఒక్కటే పట్టుకొచ్చావు. అప్పుడు మనవాడు అన్నాడు, ఎందుకమ్మా అంత కోపడతావు? ఇదిగో 4 వస్తువులకు నీకు కావాల్సింది గోంగూర పోయి ఒక పక్కన పడాయి, ఒకటి అయింది. నారది ఒకటి అయింది. పుల్లలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 వచ్చినాయా లేదా? నువ్వు చెప్పింది 4 ఎత్తుకురమ్మన్నావు, 4 ఎత్తుకొచ్చా నేను. దేవునికి స్తోత్రం. ఇక మళ్ళీ నేను ఎక్కువ చెప్పను. ప్రాముఖ్యమైన సమయానికి మనం అయ్యగారికి ఇద్దాం. మన మధ్యలో దేవుని యొక్క దాసులు వివాహ ప్రకటన. ఏది వివాహ ప్రకటన? దయచేసి ఇవ్వండి. అమ్మాయి తరపున వివాహ ప్రకటన, అబ్బాయి తరపున వివాహ ప్రకటన.
వివాహ ప్రకటన, మూడో ప్రకటన చదువుకుందాం. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామ వాస్తవ్యులు శ్రీ కొక్కిలిగడ్డ యోగు గారు కుమారుడు బ్రహ్మచారి కొక్కిలిగడ్డ నరసింహారావు అను ఆయనకున్న కృష్ణా జిల్లా నాగాయలంక మండలం సొర్లగొంది గ్రామ వాస్తవ్యులు శ్రీ తమ్ము నాగరాజు గారి కుమార్తె చిరంజీవి కన్యక తమ్ము ఎస్తేరు అను ఆమెకున్న దేవుని ఏర్పాటు ప్రకారము 9/9/2020 బుధవారం ఉదయం 10 గంటలకు దైవసరిపి సహవాస సంఘ ప్రార్థన మందిర దేవాలయంలో పరిశుద్ధ వివాహం జరుపు నిశ్చయమైంది. వీరి పరిశుద్ధ వివాహము జీవనంలో వర్ధిల్లినట్లు వారి నిమిత్తమైన సంఘమును ప్రార్థన చేయవాలని కోరుతున్నారు. వీరు జతపరచబడకూడదని న్యాయమైన సహేతువైన ఎవరైనా కనపరచదగిన ఎడల అట్టివారు తమ ఆక్షేపంలో వివాహమును తెలియచేయాలి. ఈ సమయాన్ని ప్రాముఖ్యంగా రెవరెండ్ ఎన్నిసిగల్ గారికి ఇద్దాం. ఈలోపు యోహాన్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసి అయ్యగారికి ఇద్దాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసినట్లయితే. దయగల తండ్రి, ప్రేమగల దేవ యేసయ్య, మీ నామని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వివాహం అనే విషయంలో ఘనమైందని తెలియపరుస్తున్నాయన తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు వివాహం ఘనంగా జరగడానికి మీ కృప చూపినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ప్రాముఖ్యమైన సమయానికి వస్తుందిగా మీ ఆస్తులు పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్ని జతపరచబడిపోతుందిగా మీరు సహాయం దయచేసి పెట్టండి. ఈ కార్యక్రమం అంతా కూడా మీ చిత్తలో జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. వారి భవిష్యత్తు జీవితం అంతా కూడా మీ అంత భయం కలిగి భక్తి కలిగి వాక్య ప్రకారం నడుచుకుంటూ ఆజ్ఞలు పాటిస్తూ నిమిత్తే సకల ఆశీర్వాదాలు పొందుకొని ప్రభాస్తుతులు ఆయన నిత్యము వారిని అందు భయభక్తులుగా జీవిస్తూ ప్రవాసులు అన్ని విషయాలు యోగ్యులుగా జీవిస్తూ ఇక మందు ఏ కుదువ లేని వారిగా ఉండడానికి కృప దయచేస్తుంది. పిల్ల పాపలు కలిగిన వారిగాను వస్తు వాహనాలు కలిగిన వారిగాను ప్రభు ఆరోగ్యాలు కలిగిన వారిగా జీవిస్తూ నేను మహిమపరిచేటట్లు ఉండడానికి కృప చూపి జీవించమని కార్యక్రమాలన్నీ మీ చిత్తంగా అప్పగిస్తున్నాం. ఇంతవరకు మీరు తోడుగా ఉన్నందుకు మీ స్తోత్రాలు. ముందు కార్యక్రమం కూడా మీరు జీవించండి. మీరే మహిమ పొందమని యేసయ్య నామంలో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన దేవుని దాసులకు ఆదరించిన వందనాలు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో కూడి వచ్చినటువంటి బంధుమిత్రులకు, స్నేహితులకు, రక్తాభిషేకులకు, సంఘస్థులకు నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే ఇక్కడ కూర్చునేటువంటి దేవుదాసులకు, వధువులకు ఆ హృదయపూర్వకమైన వందనాలు. మన ఎదుట ఉన్నటువంటి ఈ పురుషుడను శ్రీ నరసింహరావు కన్యకమైనటువంటి ఎస్తేర్ పరిశుద్ధమైన ఈ గృహస్థ జీవనంలో జతపరచబడటకు మన మధ్యకు వచ్చి ఉన్నారు. వీరు జతపరచబడకూడదని ఎవరైనాను సరే ఎటువంటైనా న్యాయమైన ఆటంకమైనను హేతువైనను కనపరచబడిన ఎడల ఇప్పుడనే తెలియపరచబడాలను. లేని ఎడల ఇక నిన్నప్పటికీ ఊరకనే ఉండవలెను. దేవుని నమస్తోత్రం. ఇది ఎవరికి కూడా ఎటువంటి ఆటంకములు లేవు. వీరిద్దరును కూడా జతపరచటం వివాహ స్థితిలో మరణము వేరు చేయంత వరకును కూడా వీరు కలిసే జీవించాలి అన్నటువంటి వారు, మాకు ఇష్టమే వివాహం అన్నటువంటి వారు దయచేసి మీ కుడి హస్తంలో ఎత్తి చూపించవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాం. ఫోటో తీసుకోండి. అయ్యా వెనకమాల వాళ్ళకి ఇష్టం లేదా? ఏమండి అందరికి ఇష్టమేనా? అయ్యగారు మీరు చేయట్లా, ముఖ్యంగా మీరే స్టేజీ మీద ఉండే అయ్యగారులు, అమ్మగారులు, వధువులు మీకు ఇష్టాలు లేవైంది లేదంటే మేము అందరూ ఇక్కడికి వచ్చినా వేస్తున్నామ్మా. చెయ్యత్తలు ఇప్పుడు ఇక్కడ దేవుని నామ స్తోత్రం. మంచిది.
వధువరులను కూడా లేచి ముందుకు రండి. ఏంటి సార్ క్లియర్గా కనిపించలేదు. వద్దు అలా క్లియర్గా నొక్కాలి. లైట్ ఉంది కదా లాక్ వద్దు అందుకు నీ పేరేంటి? సౌండ్ పెట్టామా? ఏ పేరయ్యా? నరసింహారావు. కొంచెం పెద్దగా చెప్పండి. నరసింహారావు. వినబడిందమ్మా అందరికీ? ఓకే. నరసింహరావు, ఈ స్త్రీని వివాహం చేసుకున్నటకు దేవుని ఎదుట సమ్మతించుతున్నావా? సమ్మతించుతాను. ఈమెను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఇతరునల్లక ఆశింపక ఈమెతోనే కాపురము చేయదువా? చేయదువా? ఏం చేయదు? కాపురం చేయదు. ఎవరితో? ఎస్తేర్తో కాపురం చేయదు. అమ్మ నీ పేరేంటి? వినబడిందమ్మా? ఎస్తేర్. నీ పేరు ఎస్తేర్. ఓకే. ఎస్తేరు, ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా స్వీకరించి దేవుణ్ణి నిర్ణయము చొప్పున పరిశుద్ధ గృహ మార్గమందు జీవించేదవా? ఈయనను ప్రేమించి ఆదరించి ఘనపరిచి సుఖదుఖముల యందు సంరక్షించి మీరిద్దరు బ్రతుకు కాలమంతయు ఇతరులక ఈయనతోనే కాపురము చేయదువా? ఏం చేస్తావు? ఎవరితో? ఇవ్వడిందమ్మా? ఓకే, మంచిది. దయచేసి వధువరుల యొక్క తల్లిదండ్రులు కానీ జ్ఞానమావ కానీ ఎవరైనా కానీ అలాగనే వరుని యొక్క తల్లిదండ్రులు దయచేసి స్టేజ్ మీదకి రావాలి. అమ్మా సిడం, అమ్మ సిడం, సిట్. రెడీలో ఉండండి. బాగుందండి. దయచేసి వధువరుల యొక్క తల్లిదండ్రులు, వరుని యొక్క తల్లిదండ్రులను, అలాగనే వీరికి తీసుకొచ్చిన వస్తువులను కూడా అన్నీ ఇక్కడ రెడీ. ఎందుకనగా వివాహము 12 గంటలకల్లా పూర్తి చేయాలండి అన్నారు. నాకు ఇచ్చిందే టైము ఏమండి 5 నిమిషాలకు 12ంటికి 5 నిమిషాల్లో పెళ్ళి అయిపోవాలంట. స్తోత్రం. అయితే జాగ్రత్తగా ఆలకించండి. దేవుని యొక్క పరిశుద్ధమైన వివాహంలోనికి వచ్చినటువంటి వీరిరువురు ఇష్టాలను తెలియపరిచారు. మనమందరము కూడా విన్నాం. దేవుని స్తోత్రం. మంచిది. అయితే వీరిద్దరు చెప్పవచ్చిన మాటలను, ప్రమాణాలను చాలా విలువైనవి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము విందాం. అందరూ కూడా దయచేసి ఎవరును కూడా మాకు చెప్పలేదండి, మాకు వినబడలేదు, మాకు చేయలేదు ఏంటి అలాంటి మాటలను కూడా అనవద్దు. ఎందుకనగా వివాహము అన్ని విషయములలో ఘనమైనది, విలువైనది కూడా అన్నదండి. ఎందుకయ్యా అంటే ఇతర కార్యక్రమాలు విలువగా గొప్పగా చేయలేము, కానీ వివాహం మాత్రం ఎంతో విలువగా చేస్తాము, ఘనముగా చేయాలని బంధుమిత్రులు, స్నేహితులు, రక్తాలు అందరినీ
కొన్ని కొన్ని కార్యక్రమాలకి అందరిని పిలవం, కానీ ఇలాంటి విషయాల్లో అందరినీ ఆహ్వానిస్తాం. కాబట్టి దయతో కొద్ది నిమిషాలు జాగ్రత్తగా ఆలకిద్దాం. అయ్యా నరసింహరావు, దేవుణ్ణి నిర్ణయం చొప్పున పరిశుద్ధ యోహాలో కూడిండకు వచ్చినటువంటి ఈ శ్రీని వదుకున్నాం. ఇక్కడి నుంచి జాగ్రత్తగా మర్యాదగా ఉంటానని ఒప్పుకొని ఉన్నాం. అయితే నేను చెప్పుచున్న మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా చెప్పు, సరేనా? మీ పేరేమన్నా? నరసింహారావు. నరసింహారావు అను నేను, నరసింహారావు అని నేను, ఎస్తేర్ అను నిన్ను, ఎస్తేర్ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేరించి సంరక్షించుటకై నా భార్యగా అంగీకరించుచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుటను సంఘం ఎదుటను పెద్దల ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎవరితో చేస్తున్నావు? ఎస్తేరుతో ప్రమాణము చేయుచున్నావు. దేవుని స్తోత్రం. మన పేరు చెప్పుచున్న మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా. ఎస్తేర్ అను నేను, నరసింహరావు అను నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నీకు లోబడి నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్త అనగా చేసుకొనిచున్నాను. ఇలాగు జరిగించునని దేవుని ఎదుటను సంఘ పెద్దల ఎదుటను దేవుని దాసుల ఎదుటను సంఘము ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఏం చేశాము? ఎవరితో? నరసింహరావు. ఏమని? నీతో బ్రతికుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి తల్లిదండ్రులను స్టేజ్ మీద రావాలండి. వధువు యొక్క తల్లిదండ్రులను వీరిద్దరు చేసిన ప్రమాణం ఏమండి? విలువైందా? విలువైంది. చిన్న ఉదాహరణ చెబుతానేనండి. వివాహము ఎంతో ఘనమైనది, విలువైనది అని చెప్పి వివాహం చేశారంట. దేవుని దాసులు తల్లిదండ్రులు వీళ్ళందరూ పిలిచి వరుడు వధువు వీరిద్దరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారంట. నిజమే. అయ్యగారు ఇల్లు ఎక్కడ, అమ్మాయి ఇల్లు ఎక్కడేనండి. వీళ్ళిద్దరు ప్రేమించే పెళ్లి చేసుకున్నారా? అయ్యా దేవుని స్తోత్రం. మంచిదే. ఎక్కడి నుంచి ప్రేమించుకోండి. స్తోత్రం. వీళ్ళిద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారంట, తల్లిదండ్రులను ఒప్పించి. వీళ్ళిద్దరు కాదులేండి చెబుతున్నమాట. అయితే పెళ్లి చేసిన తరువాత వాళ్ళిద్దరు నాకు మొదటి రాత్రి చేయడానికి గదిలోకి పంపించుకున్నారు. అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే పెళ్లి కుమారుడితో మాట్లాడుతూ ఉన్నారంట. పెళ్లి కుమారుడు అంటున్నాడంట, అమ్మా నన్ను ఏం చూసి ప్రేమించావు, ఇష్టపడ్డావు? ఏం చూసి ఇష్టపడ్డావు? నన్ను ఏం చూసి పెళ్లి చేసుకున్నావు అన్నాడంట. ఎవరో పెళ్లి కుమారుడు అడిగాడంట. పెళ్లి కుమార్తె అంటుందంట, అయ్యా నీ యొక్క వెంట్రుకలను చూసి నేను ప్రేమించాను అందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చూసి అంటే చక్కగా జుట్టు రింగులు తిప్పి స్టైల్ ఇచ్చి కదా. ఈరోజు క్రాపులు చూస్తుంటే ఎట్లా ఉంటాయండి? సగం గుండెను పైన మాత్రం పిలకుంటుంది.
ఇలా అనేక రకాల స్టైల్తో ఉంటే నీ జుట్టు చూసి ప్రేమించానన్నంట అందంట ఆ స్త్రీ. నా జుట్టు ప్రేమించి చేసేవా? ఎవరైనా ప్రేమించితే ఏం చూసి ప్రేమిస్తారండి? ముఖము చూసి ప్రేమిస్తారు, లేదా వారి ఆస్తిని చూసి, వాళ్ళ అందాలు సందాలను చూసి, ముక్కు మొహాలను చూసి, ఇవన్నీ చూసి ప్రేమించారు. కానీ నా జుట్టు చూసి ప్రేమించడం ఏంటంటే, నిజంగా నీ రూపము నాకు తెలియదు, నువ్వు ఫేసు నాకు తెలియదు, ఎలాగున్నావో తెలియదు, ఏం తింటావు ఏమీ నాకు తెలియదు, నీ ఆస్తిపాస్తులు కానీ, నీ పేరు కానీ, నీ ప్రఖ్యాతులు కానీ నాకు ఏమీ తెలియదు. కానీ నీ అందము చూసి, నీ జుట్టును చూసి, వెనక మాలున్న భాగం చూసి మాత్రమే ప్రేమించాను అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని ఆ జుట్టు ఒక్కసారి పట్టుకుందామని ఇట్లా పట్టుకుందంటాడు. పట్టుకోవద్దని చెప్పి ఇట్టగా ఆడిపోయాడంట. దేవుని స్తోత్రం. ఏమైందండి? ఒక్కసారిగా జుట్టు మొత్తం ఊడిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయ్యో, నన్ను ఎంత మోసం చేసావు, మా తల్లిదండ్రులకు చెప్పాల్సిందే, నేను ఒప్పుకోను అని వెళ్ళాను. సరేనమ్మా, మరి ఈ వధువు అడుగుతుంది, నాలో ఏం చూసి ప్రేమించావు అని వరుణ్ణి అడుగుతుందంట. వరుణ్ణి అంటున్నాడంట, అమ్మా నీలో ఏం చూసి ప్రేమించి, నీ జుట్టును చూసి ప్రేమించాను అన్నాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చూసండి? సేమ్ డైలాగ్, నీ జుట్టును చూసే ప్రేమ. ఎందుకయ్యా అంటే ఈరోజు ఎంటికలు ఎక్కడ దాకా ఉంటున్నాయండి స్త్రీలకి? మోర కంటే ఎక్కువ వస్తున్నాయా? ఆ అమ్మాయి అంట ఇక్కడ దాకా ఉన్నాయంట ఎంటికలో. అందుకని నీ జుట్టును చూసే నేను ప్రేమించానంట. ఏంటి భయం, గుండెల్లో భయం వస్తుందంట. ఎందుకని? ఏ విధగాడి విగ్గి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, వివాహ స్థితిలో ఉండవలసింది ఒకటి ప్రేమ. ఏమంటే వారిద్దరిని కూడా ప్రేమించుకునేవారుగా ఉండాలి. వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉండాలి. అంటే ఒక ఇల్లు కడుతున్నాము, ఇంటికి పునాది, ఇంటికి ముఖ్యమైనది ఏంటిదండి? పైన స్లాప, పునాది, పునాది తర్వాత పిల్లర్లు. పునాది ఉన్నా సరే పిల్లర్లు లేకపోతే ఇల్లు నిలబడిద్దా? నిలబడతా. స్తోత్రం కలుగును గాక. పునాదితో పాటు 4 పిల్లర్లు ఉంటేనే రేకులు కానీ స్లాబ్ కానీ నిలబడితే, అలాగనే వీరిలో కూడా ఉండాల్సింది. ఈరోజు జతపరచబడుతున్న వీరిద్దరిలో ఉండవలసింది ఏమిటయ్యా అంటే ఒకటి ప్రేమ అనేటువంటి పునాది. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. వీరు బ్రతుకు కాలం అంతయో మరణము వీరిని వేరు చేయంత వరకు ఇప్పుడు ప్రమాణం చేశారు కదా, ఏమని? మేము బ్రతుకు కాలం అంతయును కూడా ఒకరముతో ఒకరము కాపురము చేస్తాం, కష్టములోను, సుఖములోను, దుఃఖములోను, లేమిడిలోను, కరువులోను తోడుగా ఉంటాం. అలాగే వీరు బ్రతుకు కాలం అంతా ఒకరినొకరు ప్రేమించుకునే విధముగా. రెండవది క్షమించుకునే గుణత్వము వీళ్ళు ఉన్నారు. ఎందుకు? ఒక్కొక్కసారి ఎస్తేరు ఫోన్ చేయొచ్చు, అయ్యా సాయంత్రం 4 గంటలకల్లా ఇంటికి రాయాలి. అదే సమయంలో ఇంటికి ఫుల్ బిజీ అయ్యి ఉండొచ్చు పనిలో. 5-6 గంటలు, 1 గంట 2 గంటలు లేట్ 6ంటికి రావచ్చు. అప్పుడు ఎట్లా ఉండిద్ది? ఏమండి పెళ్ళైన వాళ్ళందరూ చూస్తూనే ఉన్నాం కదా, ఎట్లా ఉండిద్ది? సాయంత్రం చూద్దా నీ పని. రాంగులను కాళ్ళకు నీళ్ళు ఇస్తారంటావా? కష్టం కొంచెం, చెప్పండి అండి, అవునా కదా? కొంచెం కష్టంగా ఉండిద్దా ఉండదా? ఎందుకని? చెప్పిన టయానికి వస్తా అని చెప్పి రాలేదు కాబట్టి. అలాగుండే వీరిలో క్షమించుకునే గుణం లేకపోతే ఆ వివాహ బంధము నిలబడదు. ఈ ఎస్తేరు ఒక స్త్రీ ఉంది, వివాహం అయిన తర్వాత దేవుడి దగ్గర ప్రార్థన చేస్తుందంట. ప్రభు అన్నాడంట, అమ్మా అందరిని వెళ్ళి క్షమాపణ అడిగమ్మా అన్నాడంట. క్షమాపణ అడిగొచ్చాంట. పాస్టర్ గారు అంట, అమ్మా అందరిని క్షమాపణ అడిగొచ్చావంటే, భలే అడిగొచ్చినారు, అందరూ క్షమాపణ అడిగాను. అందరిని అడిగామంటే అడిగినాయి కదా. మరి నీ భర్తను ఆ ఒక్కరిని తప్ప, ఏ ఒక్కరిని? ఏమండి ఏ ఒక్కరిని? అందరినీ క్షమాపణ అడిగి, ఎవరిని క్షమాపణ అడగలా? ఒక్కరిని తప్ప. ఎవరిని? భర్తని. భార్యాభర్తలు క్షమించుకునే గుణము లేకపోతే వారి బిడ్డలకు ఏం చెబుతారు?
వారి ఇలువ నిలబడాలంటే, వారి బంధం నిలబడాలి అంటే ఒక్కో సమయంలో ఒడిదుడుగులు వస్తూ ఉంటాయి. ఎంతటి వారికైనా సరే రావంటారా, వస్తాయి. అలాంటి సమయంలో ప్రమాణం చేసినటువంటి వీరిద్దరూ క్షమించుకునే గుణము ఉండాలి. మూడోది, చక్కగా కూర్చొని మాట్లాడుకోవాలి. ఎలా మాట్లాడుకోవాలి? అన్ని విషయాల్లో కూడా, కుటుంబ విషయంలో కానీ, బంధుమిత్రుల విషయంలో, బిడ్డల విషయంలోనే కానీ, వారి జీవిత విషయంలోనే కానీ ఒకరిని ఒకరు మాట్లాడతారు. కానీ నరసింహరావు అండి, నీ మగోడినండి ఏంటట, ఆమెకెందుకు చెప్పాలి నేను, నా ఇష్టం. మా ఊర్లో ఒక ఆయన ఉండాలండి, భార్యకి ఏది చెప్పడం ఏంటంటే నా ఇష్టం, నేను మగవాడు నేను చేస్తే నీకేంటి. ఎందుకంటే బంధం నిలబడాలి అంటే వారిద్దరు కూర్చొని ముచ్చుకుంటారు. నిజం ఈరోజు ముచ్చటించుకుంటున్నారు. ఎంతకాలం అయ్యి అంటే వివాహం అయిన తర్వాత నిద్రలో జరుగుతుంది చూడండి. ఇది 9 రోజులని, 11 రోజులని, నెల రోజులని. ఈ నెల రోజులు, ఈ 9 రోజులు నిద్రలు హాయిగా ముచ్చటిస్తున్నారు, పక్క కూర్చున్నారు. తర్వాత ఏమైపోతున్నాయి, భార్యతో గడపాలన్నా, భార్యతో కూర్చొని మాట్లాడాలన్నా, భార్య దగ్గర జీవించాలన్నా కానీ సమయం ఉంటలా. ఏమన్నా స్తోత్రం అవునా కదా? అలా ఉండకూడదు. ఇద్దరు కూర్చొని ఏం చేయాలంటే ముచ్చటించుకునేవారుగా ఉండాలి. 4వది ప్రార్థన. ఎక్కడ నేను ఒక సమయంలో చేస్తానండి, నువ్వు ఒక సమయంలో చేయండి అని కాదు, ఇద్దరు ఏకముగా కూడుకొని ప్రార్థించాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అవ్వ ఆదాములు వీరిద్దరూ కలిసినంత కాలము మూడో వ్యక్తి రాల, అపవాది వచ్చి మోసము చేయల. వీరు ఎప్పుడైతే విడివిడిగా ఉన్నారో అప్పుడు ఏమైపోయింది, ఏమైపోయిందండి, ఏమైపోయింది, అపవాది అనే సాతానుడు వచ్చి మోసం చేయడానికి ఆస్కారం ఉంది. స్తోత్రం కలిగినాక. కాబట్టి వీరిద్దరును కూడా ప్రమాణం చేసిన వీరిద్దరును కూడా, వీరి బ్రతుకు కాలమంతీను కూడా వివాహ స్థితిలో కూడి ఉంటే వీరిద్దరును కూడా, వీరి వివాహ బంధము ఎంతో విలువగా ఉండాలి అంటే ఒకటి ఏమి ఉండాలి, ప్రేమించుకునే మనస్తత్వం ఉండాలి. అంటారా మా ఇద్దరు? మీరు చెప్పుకోండి పాస్టర్ గారు, మీ ఇష్టం అంటారా? 2, క్షమించుకునే మనస్తత్వం ఇద్దరికి ఉండాలి. 3, మాట్లాడుకునే గుణము ఉండాలి. సంభాషించుకోవాలి ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క విషయంలో, కూలి పని విషయంలోనే కానీ, కుటుంబ విషయంలోనే కానీ, బంధుమిత్రుల విషయంలోనే కానీ, ప్రతి ఒక్క విషయంలో సంభాషించుకోవాలి. 4, ప్రార్థన జీవితం మీరిద్దరం కూడా కలిగి ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది. అలాగునే వధుని యొక్క తల్లిదండ్రులను, వరుని యొక్క తల్లిదండ్రులు వచ్చినారు. కొంచెం ముందు జరగండి మీరు. మీ పేరు? అయ్యా మీ పేరు? మీ కూతుర్ని నరేశ్వరంకి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? మంచిది. వీరిద్దరును వీరి యొక్క వరుని యొక్క తల్లిదండ్రులు, వరు యొక్క తల్లిదండ్రులు వీరిద్దరు జతపాటు చేస్తున్నారు. కాబట్టి మీరు మీ యొక్క కుమారుని యొక్క కుడి చేతిని పట్టుకొని, మీ యొక్క కుమార్తె యొక్క కుడి చేతిని పట్టుకొని ఒకరి కుడి చేతిని ఒకరు కలపండి. ఫోటో కొట్టండి. ఫోటో వాళ్ళు రెడీగా ఉండాలి. అందరిని కవర్ చేయండి. ఒకసారి చూడరా. ఒకసారి
మధ్యలో ఉన్నటువంటి ఇది అర్థమే కనిపిస్తుంది. క్రిస్ దాస్ గారు వచ్చి క్రిస్ దాస్ గారు చేస్తారు, ప్రార్థన చేస్తారు. కనిపిస్తున్నప్పుడు పరిశుద్ధుడా మహాగణుడా నీ కొందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యాకోబు కుమారుడను నాగరాజు కుమార్తెని నా ప్రభా, నా తండ్రి విడివిడిగా ఉన్న వారిని నా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. నరసింహరావు గారి తల్లిదండ్రులను అలాగే వెస్తేరి తల్లిదండ్రులను నా ప్రభా వారిరువురి కూడా నా ప్రభా మాట ఇచ్చి ఉన్నారు. నా కుమారుడుకు నా ప్రభా వెస్తేరిని నా కుమార్తెగా కోడలుగా చేసుకున్నానని ఈ సేవకుడు సాక్ష్యం ఇచ్చారు ప్రభా. నాగరాజు గారు కూడా నరసింహరావు గారిని మందగా కుమారుడిగా రెండవది అల్లుడిగా ఇంటికి నా ప్రభా అల్లుడిగా చేసుకున్నానని వారు ఇచ్చినట్టు సాక్ష్యము ప్రమాణకాలు మీరు నాయన విన్నారు. ప్రజలు కూడా వేదికను అలంకరించినట్టు చుట్టాలు బంధువులు రక్త సంబంధులు కూడా వినిచున్నారు. కాబట్టి ఇందు సాక్ష్యముగా తన జీవిత కాలం అంతా కూడా వారిరువురిని కూడా నా ప్రభా పరిశుద్ధాత్మ దేవుడా మీరే నా ప్రభా నైనా తండ్రి మహిమపరచండి. నేటి నుండి విడివిడిగా ఉన్న వారిని జంటపరిచిన దేవుడవు వారి అభయస్థములు కలిపి సాక్ష్యాలు ఇచ్చారు ప్రభా, ప్రమాణకములు చేస్తారు. కాబట్టి ఆ ప్రమాణమును ప్రభా వారి జీవిత కాలము కూడా ఆ ప్రమాణము నెరవేర్చి తండ్రి నాయన నీ సన్నిధులు నీ బిడ్డలు బలమైన సైనికులుగా వాడబడే భాగ్యం దైత్యమని ఈ నూతన దంపతులు నేటికి ఇద్దరుగా మునిబిడికి ముగ్గురుగా ఆశీర్వాదములు పొందవాలనని క్రీస్తునామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వచ్చేసి గమనించండి కొంచెం చేపించుకోండి. మంగళసూత్రములు దాంట్లో ఇవన్నీ తీసుకురండి. సిద్ధంగా ఉండాలండి. ఇద్దరు తల్లిదండ్రులు ఇష్టేష్టాలు తెలిపాం, చేతులు పట్టించారు, అలాగే ప్రమాణాలు చేయించారు. ఈ యొక్క పెళ్లి చూపుల్లో ఏమంటే రోజు చూస్తున్నాం మేము ఇక్కడే కాబట్టి రోజు చూస్తున్నాను పెళ్లి కుమార్తెను ఈరోజు తొందరగా కానీ నేను ఇంకేముందిలే అని అంటాడేమో. అయ్యా నీవు రోజు చూసే పిల్ల ఈరోజు ఈ వేదిక మీదకి నీవు వివాహం చేసుకోండికి ఇక్కడికి వచ్చిన పిల్ల ఒక్కలేనా? తప్పలేనా? నిజమేనా? ఎట్లా చెప్పగలవు? అంటున్నారండి, నిజమేనంటారా? సరే నిజమో కాదు ఒక్కసారి ముసుగు తీసి చూడు. ఎందుకయ్యా అంటే తప్పుగా అనుకోమాకండి. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మోసం చేశారు. ఎవరిని? యాకోబు గారు. అందుకని ఎందుకంటే అయ్యా నా కుమార్తె నీకు ఇచ్చి నీకు వివాహం చేస్తాను అన్నాడు. మంచిది వివాహం చేశాడు. కానీ ఎవరిని గదిలోనికి పంపించారంటే పెద్ద కుమార్తెని. ఎందుకయ్యా అంటే అయ్యా చిన్న కుమార్తెని ఇస్తాను, మరి పెద్ద కుమార్తె అంటే అయ్యా పెద్ద కుమార్తెకి వివాహం కాకుండా చిన్న కుమార్తెకి వివాహం అయితే అందరూ చూసి నన్ను నవ్వుతారు, ఇది పద్ధతి కదని పెద్ద కుమార్తెను ఇచ్చాను. అలాగనే ఏమన్నా తేడా ఏమన్నా చేశారు మీ మామగారు? ఏమండి బాధపడమాకండి. ఎందుకయ్యా అంటే మిమ్మల్ని అన్నాడు కాదు, జరిగింది కాబట్టి బైబిల్ గ్రంథం చదువుతాను. అలా ఏమన్నా కానీ మోసం ఏమన్నా నేను చేయబోతున్నారేమో, మోసం చేస్తున్నారని కాదండి, దయతో క్షమించండి, తప్పు అనుకోమండి. అలాగనే ఏమన్నా జరిగిందేమో ఒక్కసారి ముసుగు తీసుకోండి. ఎందుకంటే నాగరాజు గారు విడిదింటికి పంపించేటప్పుడు చక్కగా పంపించవచ్చు. విడిదింటికాడ ఏమన్నా సరే లోపం జరిగిందేమో, లేదా దారిలో ఏమన్నా లోపం చేశారో చూడు ఒకసారి. ముసుగు చూడరా ఒకసారి.
చూడు నరసింహరావు ఏమైనా మేకప్ వేసారంట మారదంట దేవుని ఆసుపత్రి ఎందుకంటే లాక్డౌన్లో ఇదివరకంట మేకప్ ఉండి తక్కువ ఉండి లాక్డౌన్ ఇంట్లో కూర్చునే వాళ్ళకి చూడాలంటే మొహాలు ఎట్లా ఉన్నాయంట భయంకరంగా మారిపోతుంది. ఎందుకంటే మేకప్ లేదు ఇంట్లో కూర్చొని మేకప్ ఏమై కదా దేవుని ఆసుపత్రం మంచిది చక్కగా ముసుగులు తీసి నేను వివాహం ఆడబోతుంది ఈ అమ్మాయిని చూసింది ఈ అమ్మాయిని నేను వివాహం చేసుకోవాల్సింది కూడా ఈ అమ్మాయిని అని తెలియపరిచాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అలాగే మంగళసూత్రం కదా తీసుకోవాలి దగ్గర పెట్టుకున్నావా ఇక్కడ ఈ అమ్మాయిని అనగా ఈ యొక్క భార్యను చేసుకోబోతున్నటువంటి ఎస్తేరును నీ భార్యనిగా చేసుకుంటూ నువ్వు ఏమైనా వస్తువులు తెచ్చావా? దాచి పెట్టుకుంటావా? దేహములో ఒకసారి చూడండి. ఇక నరసింహరావు ఈ యొక్క ఎస్తేరుని వివాహం చేసుకుంటూ తీసుకొచ్చిన పెద్ద వస్తువు ఏంటి ఏమనుకోకండి చూడండి అందరూ ఒకసారి అని ఒకసారి ఫోటో తీసుకో. మనుగడలో సహచారినిగా వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది గనుడైన దేవుడు
ప్రార్థన చేద్దాం. దయగలుగుతావా నాయన సుకృష్ణ ప్రార్థించుకున్నాం. ఇదిగో నాయన శుభ్రం ఈ యొక్క నరసింహారావు గారు ఇష్టమైన ప్రభా కన్యకకు ఈ మంగళసూత్రం ధరింపజేస్తుండగా మీరు తోడుకొని జీవించండి. మా భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రం ధరింపజేసినప్పుడు నేటి నుండి కూడా మీ కుమారునికి ఇష్టేరు భార్యగాను ఇష్టేరుకు నరసింహారావు భర్తగా జీవిస్తూ మీ యందు భయభక్తులు కలిగి వాటితో నడుచుకుంటూ నువ్వు ఇచ్చే సకల ఆశలను పొందుకుని భాగ్యాలు దయచేసి జీవించమని యేసయ్య నామంలో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. శివమైన ప్రేమతో నిబంధన కానీ సూచన కానీ ఈ మంగళసూత్రమును మీకు ధరించుచున్నాను. మరియు నా ఆస్తి అంతటిని నిన్ను పాడు బాలకురాలుగా చేసుకుంటున్నాను. హల్లెలూయా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా. దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెన దీవయ్యా. దేవారావయ్యా దైవ తండ్రి కృపగలిగిన దేవుడా యేసు ప్రభా ఈ ప్రశస్తమైన విలువైన ప్రభా పాదములకు వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభా నరసింహరావు ప్రభా, ఇదిగో ప్రభా ఈశ్వరావు ప్రభా, ఇదిగో ప్రభా ఈ బంధము ప్రభానైనా వీరు ప్రభానైనా మరణాము ప్రభా వేరే వరకు ప్రభా కష్టములైన వ్యాధులైనలో బాధలైనలో లేమిలైన కడుగులైన ఇబ్బందులైనలో ఇదిగో ఎలాంటి మాటల్లో పడిపోనిపోకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే అయ్యా ఈ బంధము ప్రభా ఎలాగైతే మునివేయబడినదో ఏ రీతిగా ఇదిగో మధ్యాహ్న కాల సమయం ముగివేసి అలాగనే ప్రభానైనా ఇదిగో ప్రభా ఎవరినో విడదీయకోకుండా ప్రభా ఇదిగో స్థిరపరచబడదా ప్రభా గురించండి సహాయం ఈ కృపాన్ని కాపాడి సమాధానం జీవించి సహాయం చేయండి. యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.
వీరిద్దరు కూడా ప్రమాణాలు చేశారు, విశేషాలు చేస్తున్నాము, కాలుబెట్టి పెట్టారు మంగళసూత్రమున. అలాగనే వీరిద్దరు అంటే ఒకరికి ఒకరు ఎంత ఇష్టమో ఏమంటే మాటల్లో చెప్పారు. ఇప్పుడు దాకా మాకిష్టమే అని చెప్పి మాటల్లో చెప్పారు. ఇప్పుడు చేష్టల్లో చూపిపోతున్నారు. చూద్దాం ఎలా చూపిస్తారో, ఏ విధంగా చూపిస్తారో. వీరిద్దరూ ఎవరంటే ఎవరికి ఎక్కువ ఇష్టమో. నరసింహరావుకి ఎస్తేర్ అంటే ఇష్టం ఎక్కువ, ఎస్తేర్కు నరసింహరావు అంటే ఎక్కువ ఇష్టమో చేష్టలో చూపిస్తున్నారు. చూద్దాం కల్లారా మనమందరం కూడా. చూద్దాం. అమ్మా ఎస్తేర్ విన్నావా? నీకంటే ముందే వేస్తాడంట, ఆయనకే ఇష్టమంట. మరి నీకు ఎంత ఉందో చూడాలి ఇప్పుడు. సరే అదే మరి ఎవరు వేస్తే చూడాలంటే రెడీ 1 2 సేవకులందరూ వచ్చే విషయం బయట కింద ఏంటంటే సేవకులు ఎవరైనా సరే దయచేసి స్టేజ్ మీద తేవాలి. పౌలయ్య గారు కానీ ఇంకా ఎవరైనా కింద ఎవరైనా ఉంటే సేవకులందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. మన మధ్యలో పెద్దవారు పౌలయ్య గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. తర్వాత అందరం కలిసి ఇక్కడ అందరంతో ఏకీభవించి పౌలయ్య గారితో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. అయ్యగారు ప్రార్థన చేసుకుండగా పరిశుద్ధ దయగలిగిన బాబుకి కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడా, సర్వశక్తిమంతుడైన మా తండ్రి, సర్వోచితమైన మా దేవ, నీకు వేలాది వేల స్తుతులు, వేలాది వేల స్తోత్రాలు. ఇదిగో రక్షకుడా, నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇదిగో ఆయన మన బాబుని నా తండ్రి, ఇదిగో నన్ను వేస్తారని ప్రేమించిన తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క నాయన ఏర్పాట్లు చేసి ఈ విధానం బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఏ సందర్భంలో నా తండ్రి ఏ ఆటంకాలు లేకుండా నా తండ్రి క్రమంగా మర్యాదగా జరిపించిన విధానం బట్టి నీ కొందనాలు స్తుతులు. ఆయన దూర ప్రాంతం నుంచి అనేక మంది నా తండ్రి దైవ సేవకురాలు నా తండ్రి అనేక మంది చుట్టబంధువుల్ని తీసుకొచ్చి నా తండ్రి నాయన ఈ సమయంలో నా తండ్రి ఘనంగా జరిగించిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఈ బిడ్డలను ఆశీర్వదించండి, కనికరించండి, సాగించండి బాబు, నీకు వందనాలు నాయన. ఇదిగో దేవ మానవులకి నా తండ్రి ఒక
కోరిక అనేది ఉంటుంది బాబు. నీ వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఇప్పుడు ఇద్దరుగా నా తండ్రి, మీదరికి నా తండ్రి, ముగ్గురుగా నా తండ్రి నాయన నా తండ్రి జీవిస్తాకు నీ కృపను అనుగ్రహించి సాయం చేసి అయ్యా ఇద్దరు కలిసిమలిసి నా తండ్రి సంతోషంగా నా తండ్రి క్రమంగా మర్యాదగా నా తండ్రి జీవిస్తాకు నీ కృపను అనుగ్రహించమని ఈ నామానికి మహిమ గణత ప్రభావం పొందుకోమని యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ సర్వస్వం ఇదిగో దేవా ఈ దంపతులకి, ఇదిగో దేవా నీ వందనాలు. వివాహం జరిపించిన నా తల్లి దయసాకులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కడుకి నా తండ్రి ఆయన సకల పరిస్థితులకు సదాకాల వెళ్ళప్పుడు మీరు తోడయిందురు గాక. ఆమేన్. ఆమేన్. దేహములో సగభాగము మనుగడలో సహచారినిగా, దేహములో సగభాగముగా సహచారినిగా, నారిగా సహచారిగా మించినాడు దేవుడు, నారిగా సహచారిగా మించినాడు దేవుడు. వివాహమన్నది పవిత్రమైనది, కనుడైన దేవుడు